హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సుధాముడితో తన భార్య అయిన సుశీల ఈ విధంగా చెప్పిందంట, మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు తమరి మిత్రుడు కదా, ఒక్కసారి అతన్ని కలిసి మన పేదరికం గురించి వివరించినట్లయితే అతను మనకి ఏదైనా సహాయం చేస్తాడు కదా అని చెప్పిందంట. ఐహిక సుఖాల మీద వ్యామోహం లేని సుధాముడు తన భార్య మాటలకి ఓకే అని చెప్పి తన బాల్యమిత్రుని కలిసినట్టు ఉంటుంది కదా అని వెళ్ళాడంట. ద్వారకకు వెళ్ళిన తర్వాత సుధాముని చూసి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి గుండెలకు హత్తుకునేలా హక్ చేసుకుని తనని తీసుకుని వెళ్ళి కాళ్ళు కడిగి సత్కరించారట. బాల్య విషయాలు అన్నీ మననం చేసుకుని ఆనందించారట. ఆ సమయంలో కుచేలుడు తన వెంట తీసుకువచ్చిన అటుకులను తన మిత్రుడైన శ్రీకృష్ణ పరమాత్మకి అందించారట. ఆ అటుకులను ఎంతో అపురూపంగా శ్రీకృష్ణ పరమాత్మ స్వీకరించారట. ఏ లలిత, ఈ విషయం ఎవరికి తెలీదు? అందరికీ తెలిసిందే కదా, నువ్వు మళ్ళీ ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, అది ఈ టైంలో ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారా? ఏమి లేదండి, అంటే మన తెలుగు వారికి సంక్రాంతి వచ్చింది అని అంటే షూర్గా మనం అటుకుల్ని ఆడించుకుంటాం కదా. సంక్రాంతి రోజున మన వైపున పెద్ద పండుగ అని అంటాం. ఆ రోజు మన పెద్దల్ని తలుచుకుని అటుకుల్ని బెల్లాన్ని కలిపి వాళ్ళ పేరు చెప్పి ఎవరినైనా పిలిచి ఇస్తూ ఉంటాం కదా. అదొక ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. మా అమ్మగారు అటుకులు ఆడించేశారో, సుధాముడు ఇచ్చిన అటుకులు అపురూపంగా శ్రీకృష్ణ పరమాత్మ ఎలా స్వీకరించారో ఈ అటుకులు ఇప్పుడు నాకు అంత అపురూపం అండి. ఎప్పుడు ఉండేలా ఉన్నాయి కదా అటుకులు అని అనుకుంటున్నారా? అటుకులకి ఒక విశేషం అయితే ఉంది. ఇవి మా తమ్ముడు తన పొలంలో హోమియో మెడిసిన్ ద్వారా పండించిన ధాన్యంతో చేసిన అటుకులండి ఇవి. సో ఎటువంటి కెమికల్స్ లేని అటుకులు ఇవి. నాకు ఇవి ఎంతో అపురూపం అన్నమాట. చుట్టుపక్కల ఉన్న రైతులకి ఎకరానికి 24 నుండి 26 బస్తాల ధాన్యం వస్తే హోమియో మెడిసిన్ మాత్రమే వేసి పండించిన మా తమ్ముడి పొలంలో ఎకరానికి 31.5 బస్తాల ధాన్యం అయితే వచ్చిందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోమియో. కంగారు పడకండి, దేవుడికని పెద్దలకని పక్కకు తీసి ఉంచేశాను. అమ్మ అటుకులు ఎక్కువగానే పంపించింది, నేను మీకు కొద్దిగా చూపిస్తున్నాను అనమాట. ఓకే, అటుకుల విషయానికి వస్తే మనకి ఫస్ట్ నుంచి అలవాటు కదా. మనం టీలో వేసుకుంటాం, పాలల్లో వేసుకుంటాం, వేపుకుని తింటాం, రకరకాలుగా వేసుకుని ఈ అటుకులను అయితే మనం తింటుంటాం. కానీ అటుకుల యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ అటుకులు మనకి రక్తహీనతను తగ్గిస్తాయి. ఈ అటుకుల్లో ఐరన్ కంటెంట్ అనేది మనకి ఫుల్గా ఉంటుంది. ఈ అటుకులు తినడం వలన మనకి విటమిన్ ఏ, బి, సి, డి అండ్ కే విటమిన్లు మనకి అందుతాయి. అలాగే డయాబెటీస్ వారు అటుకుల్ని తినొచ్చు, ఎందుకంటే షుగర్ కంటెంట్ అనేది పెరగడం అనేది ఉండదు అండ్ ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి మోషన్ ఫ్రీగా అవుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ అటుకులు తినడం వల్ల బరువు తగ్గుతారండోయ్. చుట్టుపక్కల రైతులకి ఎకరానికి 24 నుండి 26 బస్తాల ధాన్యం దిగుబడి వస్తే మన పొలంలో ఎకరానికి 31.5 బస్తాల ధాన్యం దిగుబడి అయితే రావడం జరిగిందండి. ఇది చాలా ఆనందించదగ్గ విషయం కదా, పైగా హెల్దీ కూడా. ఇందుకే నేను చెప్తుంది ఏంటంటే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ధాన్యం పండించవచ్చు, అది కూడా కెమికల్ ఫ్రీ. హెల్దీ ఫుడ్ కోసం కెమికల్స్ ఉన్నది వద్దు. హోమియో ముద్దు ఒక చిన్న షార్ట్లో అయితే మీకు చెప్పడం జరిగింది. చామంతి తోటకి మన కడియం నుంచి వచ్చి తమ్ముడు దగ్గర మెడిసిన్ తీసుకుని వెళ్ళారు. ఓకే, అలాగే వరి పంట తమ్ముడే పండించి చూపిస్తున్నాడు. చుట్టుపక్కల రైతులకు చెప్పినా వినిపించుకోవట్లేదని తనంతట తాను పండించి చూపించాడు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా తీసుకుని వెళ్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఏమీ రావు. భూమి బాగుంటుంది, మెయిన్ భూమి బాగుంటుందండి. భూసారం బాగుంటుంది, మనకి హెల్దీ ఫుడ్ వస్తుంది, కెమికల్ ఫ్రీగా ఉంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. మెయిన్ ఎన్ని రకాల కొత్త డిసీజెస్ అనేవి మనకి వచ్చేస్తున్నాయండి. అసలు ఎందుకు వస్తున్నాయి? వచ్చిందానికి అయ్యో వచ్చేస్తుందని చెప్పి మనం ఫీల్ అవడం తప్ప ఏ మాత్రం మనం కేర్ తీసుకోవట్లేదు కదా. మనం మారాలి. మనం మారితేనే మన జనరేషన్, మన తర్వాత జనరేషన్కి హెల్దీ బాడీని, హెల్దీ మైండ్ సెట్ని ఇవ్వగలుగుతాం. ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ రోజుకి ఇదేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.